నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం మెంటివారి తోట పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో వసుధా ఫౌండేషన్ ఏబిఎస్ వీకేలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆక్యుప్రెషర్ మెడికల్ క్యాంపు బుధవారం నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్యాంపును అందరూ వినియోగించుకోవాలని వసుధా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ప్రసాద్ రాజు మీడియా ద్వారా తెలిపారు. ఈ ఆక్యుప్రెషర్ ద్వారా ఊబకాయం, సయాటిక, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, నిద్రలేమి, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, మానసిక వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్య, శ్వాసకోశ వ్యాధులు, మూత్రపిండాల రాళ్ళు, గొంతు, ముక్కు, చెవి మొదలగు అన్ని సమస్యలు నయమవుతాయని తెలిపారు. ప్రతి పేషెంట్ తప్పనిసరిగా 6 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కేవలం 6 రోజులకు 100 రూపాయలు మాత్రమే చెల్లించాల్సింది తప్ప ఇంకేమీ చెల్లించిన అవసరం లేదని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో మెడికల్ క్యాంపులు, రెగ్యులర్ ఉచిత క్లినిక్లు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని, దీన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటలో ఉన్నటువంటి సుందరయ్య భవనం క్యాంపస్లో వైద్య శిబిరాన్ని రేపు ఉదయం 8 గంటల నుంచి 6 రోజుల పాటు ఈ శిబిరాన్ని ప్రత్యేకంగా ఆక్యుప్రెషర్ వైబ్రేషన్ ట్రీట్మెంటు వివిధ రకాలైనటువంటి వ్యాధులకు, ఒక 12 రకాలైనటువంటి వ్యాధులకు, షుగర్, బీపీ, అలాగే కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా చర్మం సంబంధించినటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి వ్యాధులకి నడుము నొప్పి, అలాగే మోకాళ్ళ నొప్పులు, అలాగే తలకి సంబంధించినటువంటి నొప్పులు, ఇటువంటి వాటిపైన ఆక్యుప్రెషర్ ట్రీట్మెంటు మన భీమవరం పట్టణంలో మెంటేవారి తోటలో ఉన్నటువంటి వైద్య శిబిరంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రంలో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు నిర్వహించబడుతుంది. మరి 6 రోజులు కూడా ప్రతి పేషెంట్కి ఒక 30 నిమిషాలు ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకే అవసరమైనటువంటి మరి రోగులు వచ్చి వారికి కావాల్సినటువంటి చికిత్స పొందవచ్చును. ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మరి వసుధా ఫౌండేషన్, అలాగే అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రం తరఫున మరి అందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలు దీన్ని వినియోగించుకోవచ్చు. సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఏబిఎస్వికే ఆధ్వర్యంలో వసుధా ఫౌండేషన్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారి సహకారంతో ప్రతిరోజు కూడా మెడికల్ క్యాంపు, వైద్య సేవలు, వైద్య శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. రేపటి నుంచి వారం రోజుల పాటు ఆక్యుప్రెషర్ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైద్య సేవలకి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం, వసుధా ఫౌండేషన్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారు రెగ్యులర్గా నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య సేవల్ని ప్రజలందరూ కూడా పొందాలని విజ్ఞప్తి చేస్తారు. సంక్రాంతి పండుగలో 3వ రోజున కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. కనుమ రోజున పశువుల పండుగగా చెప్తారు. పాడి పంటలకు, ఆవలమైన పశువులకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి ప్రత్యేకంగా పూజిస్తారు. కనుమ రోజు ప్రతి ఒక్కరి ఇంటి వద్దనే ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కనుమ పండుగ మంగళవారం రావడంతో పాటు షష్ఠి తిథి కూడా రావడంతో అత్రి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల వరుసల్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలర్చకులు ఐలూరు రామం, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 3వ రోజు అత్తిలి మండలంలో కోడి పందాలు నిర్వహించారు. అత్తిలి గంటవారి పుంతలో బరులు ఏర్పాటు చేయడంతో పాటు గుండాట, కోతాట వంటి గేమ్లు నిర్వహించారు. పందాల రైళ్లు సేద తీయడానికి తిరుమండల దుకాణాలు ఏర్పాటు చేశారు. పందాలు జరుగుతున్న కొండల రైడ్ పుంత కార్లు, బైకులతో జాతరను తలపించింది. కేస్గట్ గ్రామంలో కూడా యథేచ్ఛగా కోడి పందాలు, గుండాట నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల్లో కోడి పందాల జాతర కొనసాగింది. అత్తిలి పోలీసులు అత్తిలి కేస్గట్ గ్రామాల్లో కోడి పందాలు, గుండాట నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అత్తిలి అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 36వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయుడు ఎం ఈశ్వరయ్య మృతికి సంతాపం తెలిపారు. కౌలు రైతు సంఘ నాయకుడు కేత గోపాలం, కార్యకర్తలు నర్సువేణి, సచివతి, నయోమి, తేజకుమారి,
యూటీఎఫ్ నాయకులు అప్పలరాజు, టెన్నిసన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అత్రి గ్రామ దేవతలు వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అమ్మవార్లకు చర్మిడి పానకాలు సమర్పించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు కుంకుమబరిని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులను వాహనాలపై ఉంచారు. ఆలయ కమిటీ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అత్తిలి మండలం ఆరువిల్లో కలిసి యోగి వేమన 99వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. వేమన జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ వెలగల సుస్మిత, ఎంపీటీసీ సభ్యులు దొమ్మెటి రమేలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి వాలీబాల్ కోర్టును ప్రారంభించి వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పేదలకు వస్త్రదానం చేశారు. ప్రతి ఏడాది వేమన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి వీరభద్రారెడ్డిని వేమన జయంతి ఉత్సవ కమిటీ తరఫున సత్కరించారు. ఈ నెల 18న వేమన జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వేమన జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ వెల్లమ్మిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి అండ్ రెడ్డి అధినేత గొలుగురి శ్రీరామారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సత్య వెంకట శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ మాస్టర్ వెలగల రామకృష్ణారెడ్డి, వెలగల విజయభాస్కర్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తణుకు మండలంలో 3వ రోజు కోడి పందాలు జోరుగా సాగాయి. గుండాట, పేకాట వంటి గేమ్లు జోరుగా సాగాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వాహకులు చేశారు. పందాల సందర్భంగా లక్షలాది రూపాయలు చేతులు మారాయి. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజును మాజీ శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ నివాసం వద్ద నియోజకవర్గ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తణుకు పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటకృష్ణ, పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, ఉమ్మి రాంబాబు, అడ్డాడ శ్రీనివాసరాజు, అల్లూరు ధనరాజు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972-73 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం తణుకు చిట్టూరు హెరిటేజ్లో నిర్వహించారు. వారంతా గత స్మృతులను నెమరు వేసుకుని సరదాగా గడిపారు. తమకు విద్య నేర్పిన గురువు బొబ్బా రామారావును సన్మానించారు. భూపతిరాజు ఆంజనేయరాజు, నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, అయినపర్తి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బురుగుపల్లి వెంకటేశ్వర్లు, చివుకల వెంకట సుబ్బారావు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.